ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 49వ శ్లోకం ఇలా ఉంది. ఆనందామృతపూరిత హరిపదాంభోజాలవాలోద్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసకాయమానపటలీమాక్రమ్య నిష్కల్మష నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుడి మీద భక్తి ఏ రకంగా పెరగాలి, పరమేశ్వరుడి మీద భక్తి ద్వారా ఏ ఫలాన్ని సంపాదించుకోవాలి అనే అంశాలను బోధిస్తున్నారు. గత శ్లోకంలో ఆచార్యుల వారు శంభుధ్యాన సరోవరం వ్రజ అని తన మానస హంసకు ఉపదేశం చేశారు. పరమేశ్వరుణ్ణి మాత్రమే ధ్యానించమని, మిగతా విషయాల గురించి ఆలోచించకుండా ఉండమని ప్రత్యేకించి చెప్పారు. ఆ శంభుధ్యానం, పరమేశ్వరుడి మీద మనస్సును లగ్నం చేయటం, పరమేశ్వరుణ్ణే ధ్యానిస్తూ ఉండటం అనేటువంటి దశ ఎప్పుడు అమరుతుంది, ఆ దశకు కావలసినటువంటి ప్రధాన సాధనం ఏమిటి అనే అంశాన్ని ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నారు. ఆ ప్రధానమైన సాధనం పరమేశ్వరుడి మీద ధ్యానం కుదరటానికి ప్రధానమైన సాధనం పరమేశ్వరుడి మీద భక్తే అనే విషయాన్ని సెలవిస్తున్నారు. దానికి ఒక తీగ లేదా ఒక లతను ఉదాహరణగా చూసుకుని ఆ లతలాగా భక్తిని పెంచుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నారు. ఒక లత లేదా జాజి, మల్లె లాంటి తీగల్ని పెంచుకోవాలి అంటే వాటికి మొదలు పాదు ఏర్పాటు చేస్తాము. పాదు సరిగ్గా ఉంటే, ఆ పాదులో గనక నీళ్లు సక్రమంగా పోస్తే ఈ తీగ లేదా లత పెరగటానికి అవకాశం ఉంటుంది. పెరుగుతూ ఉండేటువంటి ఈ తీగ ఇష్టం వచ్చినట్లు అటు ఇటు పెరగకుండా ఆ తీగ సరిగ్గా పెరగటానికి మధ్యలో ఆ తీగ అల్లుకోవటానికి వీలుగా ఒక దూలం లాంటిది, ఒక దుంగ లాంటిది మధ్యలో పెడతాము. దాన్ని అంటుకుని ఆ తీగ సక్రమంగా తన శాఖోపశాఖలను విస్తరించుకుంటూ పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత ఆ దుంగ మీద ఒక చిన్న పందిరి లాంటిది ఏర్పాటు చేసినట్లయితే ఈ పందిరి వరకు తీగ పెరిగి, ఈ లత పెరిగి ఆ పందిరి మొత్తం అల్లుకుని చక్కగా నీటితో శక్తిని గ్రహిస్తూ తాను పెరుగుతూ చక్కగా అల్లుకుంటూ మనకు కావలసినటువంటి పూలను, ఒకవేళ అది పళ్ళనిచ్చేటువంటి లత అయితే పళ్ళను ఇస్తూ